యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యంలో కొండ మీద ప్రసంగం చేసిన 3 దినాలు సంతోషంగా ఆయన మాటలు వింటూ వచ్చారు. ఆకలి మర్చిపోయారు, దాహం మర్చిపోయారు, ఇల్లు మర్చిపోయారు, ప్రతి సమస్యలు పరిస్థితులు అన్నీ మర్చిపోయారు. ఆయన మాటలు వింటూ వస్తున్నారు. తీరా 3 రోజులు ప్రసంగం ముగిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు వారందరూ ఇంటికి పంపించే ముందు అంటున్నారు, వీరికి ఏదైనా ఆహారం పెట్టండి. ఎందుకని? ఇప్పుడు దాకా ఆహారం తిన్నారు కదయ్యా, ఆత్మీయ ఆహారం సరిపోదా? ఆత్మీయ ఆహారం బాగానే భుజించారుగా 3 రోజులు. మామూలు విషయమా? ఒక 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోవాలంటేనే చాలా కష్టం. ఆ రోజులు 3 దినాలు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటూ, మాటల మకరందాన్ని అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉన్న చరిత్ర మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే ఆ 3 దినాలు వాళ్ళు ముగించుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ ఆహారం పెట్టిన సంగతి మనకు తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాటిని 5,000 మంది పురుషులకే పంచిపెట్టగా మిగతా స్త్రీలు పిల్లలు వీరు లెక్కలోకి లేకపోగా అందరూ సమృద్ధిగా పంచిపెట్టిన వాటిని తిన్నారా, తినలేదా? చెప్పండి. శుభ్రంగా తిన్నారు. తినినా సరే ఇంకేముంది అక్కడ? 12 గంపలు మిగిలాయి.